ఫర్ సపోజ్ మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కాలేదనుకుందాం. అప్పుడు జస్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంది అని అంటే, కొంతమంది డాక్టర్లు ఇట్లా టెర్రరిస్ట్ల లాగా మారి బాంబ్ బ్లాస్ట్ల కోసం ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు గుళ్ళ ప్రసాదంలో కలిపేటందుకు విషం తయారు చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళు పోయి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్ చేస్తున్నారు అనుకో. అసలు దేశం మొత్తం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో ఉన్న కొన్ని గంజాయి మొక్కలు అయితే గుండెలు బాధేసుకుంటుండే. ఇక చెయ్యండి, డాక్టర్లని ఇంజనీర్లను అందరిని అరెస్ట్ చేయండి, ఇట్లా మతాల మధ్యలో చిచ్చు పెట్టండి. మీకు బార్డర్లో ఉన్న టెర్రరిస్టులను పట్టుకొని చేత కాదు, కానీ ఇట్లా డాక్టర్లను ఇంజనీర్లను మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతే ఆ డాక్టర్లు రోజుకు చూసే ఎంతో మంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి ఆ పేషెంట్ల పేరెంట్స్తోనే మాట్లాడిపిస్తారు, లేకపోతే వీళ్ళ పేరెంట్స్తోనే మాట్లాడిపిస్తారు. ఎవరు దొరికితే వాళ్ళతోనే మంచి ఇంటర్వ్యూలు కూడా చేసేస్తారు. ఈ గవర్నమెంట్ ముస్లిం విద్యా వ్యవస్థల పైన టార్గెట్ పెట్టింది, అందుకోసమే డాక్టర్లను ఇట్లా అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. డాక్టర్లు ఎక్కడన్నా టెర్రరిస్టులు అవుతారా? వాళ్ళు ప్రాణం పోస్తారే తప్పితే విషం తయారు చేసి ప్రాణాలు తీస్తారా అని చెప్పేసి క్యాండిల్ ర్యాలీలు, రాస్తారోకోలు, బందులు ఏది పడితే అదే చేస్తుండే. ఆ బాంబ్ బ్లాస్ట్కి ఒక రోజు ముందు 3000 కిలోల పేలుడు పదార్థం దొరికింది, గ్రనైడ్లు దొరికినాయి, గన్నులు దొరికినాయి, విషం తయారు చేస్తున్న ల్యాబ్ దొరికింది, డాక్టర్లు దొరికినరు అవన్నీ చేసేటోళ్ళు. వాళ్ళ గ్రూప్లకి వెళ్ళి నెక్స్ట్ డే ఒకడు పానిక్ అయిపోయి బ్లాస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు 3000 కిలోల పేలుడు పదార్థం దొరికిన తర్వాత ఒక బ్లాస్ట్ జరిగేసరికి ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ అయ్యింది. అదే ఒకవేళ ఆ బాంబ్ బ్లాస్ట్ జరగకపోయి ఉంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళని పట్టుకొని మీరు పీడిస్తున్నారు అని చెప్పేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుండే. దీనే నరం లేని నాలికే అంటారు. మొత్తానికి అల్ఫలా యూనివర్సిటీని అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి వెళ్ళి మెంబర్షిప్ తీసేసిండ్రు, నాక్ నుంచి వెళ్ళి షోకాజ్ నోటీస్ వచ్చినాయి, వాళ్ళ వెబ్సైట్ ని బ్లాక్ చేసిండ్రు, ఈడీ ఇన్వెస్టిగేషన్ కూడా అవుతుంది. అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ డాక్టర్ షహీనా షహీద్ కి అసోసియేట్ అయి ఇంకో ఇద్దరు ఉన్నారు. అందులో ఒక ఆయననేమో డాక్టర్ పర్వేజ్, పాకిస్తాన్లో ఇంతకు ముందు పాకిస్తాన్ ఆర్మీకి కమాండర్ ఉండే. ఇంకొక ఆయననేమో యూపీలో ఉంటాడు, ఆయన పేరు ప్రొఫెసర్ తజ్దార్ హుసేన్. ఈయనకి బయోసొల్యూషన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ ఫార్మస్యూటికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈయనకున్న ఈ బయోసొల్యూషన్స్ కంపెనీ దేని మీద పనిచేస్తుందో తెలుసా? టాక్సికాలజీ, ఆగ్రో బయోటెక్నాలజీ, ఫుడ్ అడల్టరేషన్, డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్. అంటే తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, పండించే మట్టి, ఇవన్నిట్లల్లో విషం కలిపే పనే పెట్టుకున్నారు అన్నట్టు. ఆమ్దం గింజల నుంచి విషం తయారు చేసే ప్లాన్ బయటకు వచ్చేసరికి యాంటీ ఇండియా సోషల్ మీడియా బ్యాచ్ ఏదైతుందో వీళ్ళందరూ ఆమ్దం ఆయన ముఖాలు వేసుకొని ఏడుస్తున్నాయి.